అండి. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ కాలేజ్‌లో ప్రిన్సిపల్‌గా చేసి రిటైర్ అయ్యాక ఇంటికొచ్చినప్పుడు అంతా ఖాళీగా అనిపించింది లైఫ్ శూన్యంలాగా. ఇప్పటి వరకు ఇంత బిజీగా ఉన్న లైఫ్‌లో ఇప్పుడు నేనేం చేయాలి రిటైర్ అయ్యాక ఈ ఖాళీ టైము అని ఆలోచించుకుంటే అనుకోకుండా నేను ఫేస్‌బుక్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఈ టెర్రస్ గార్డెన్ గ్రూప్ అనేది ఉంది. అంటే దాంట్లో జాయిన్ అనేది నేను ప్రెస్ చేస్తే నేను ఆ గ్రూప్‌లోకి యాడ్ అయిపోయాను. యాడ్ అయిన తర్వాత ప్రతిరోజు చెక్ చేస్తున్నప్పుడు ఆ గార్డెనింగ్ టిప్స్, గార్డెనింగ్ ఫోటోసు, తర్వాత సాయిల్ మిక్స్ ఎలా చేయాలి, పెస్ట్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇట్లా చాలా విషయాలు ఒక టీచింగ్ ఫీల్డ్‌లో నేనున్నాను కదా! పిల్లలకి ఎలా అర్థమయ్యేలా చెప్తారో అట్లా అంత బాగా షేర్ చేసుకుంటున్నప్పుడు నాకు కూడా గార్డెనింగ్ చేస్తే బాగుంటుంది కదా! ఈ రిటైర్డ్ లైఫ్కి ఇది చక్కటి సొల్యూషను. మంచి హెల్త్ కూడా వస్తుంది. ఆర్గానిక్ మనం పండించుకోవచ్చు మందు లేకుండా. ఇప్పుడంతా మందులతోనే కదా ప్రాబ్లం అని నేను అనుకుని స్టార్ట్ చేశాను. చేసినప్పుడు కూడా నాకేం అవగాహన లేదు. కాకపోతే ఈ టిప్స్ ద్వారానే నేను తెలుసుకుంటూ ఏమైనా డౌట్స్ ఉంటే నేను పోస్ట్ చేస్తూ అట్లా తెలుసుకున్నాను అనమాట. ఈ ఆర్గానిక్ ఈ ఈ పంటల కోసం నేను ఒక మాట చెప్తాను. నా పర్సనల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, నా ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు డాక్టర్ అడిగాడు, "అసలు ఎందుకొచ్చింది ఈ కిడ్నీ ఫెయిల్యూర్ మీకు తెలుసా?" అని అడిగితే నేనన్నాను, "డయాబెటీస్ కంట్రోల్‌లో లేకపోవడం వల్లేమో సార్" అని అంటే, "అది కాదు, ఎరువులు వేసినవి కాకుండా పెస్టిసైడ్స్ వేసినటువంటి పంటలు ఉంటాయి కదా, అవి తినడం వల్ల ఈ కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. మీకు సాధ్యమైతే కనుక మందులు వేయకుండా పండిన పంటలు మీరు కాయగూరలు తెప్పించుకొని పెడితే అది రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి" అని చెప్పినప్పుడు నాకు దాని ఇంపార్టెన్స్ బాగా తెలిసింది. అంటే ఎరువులు వేసినటువంటి ఇవి మంచి ఎరువులు వేసిన పంటలు తింటే ఎట్లా ఉంటుంది మనిషి లైఫ్, ఆరోగ్యం. ఎరువులు లేకుండా పెస్టిసైడ్స్ వేసి పెంచితే ఎలా ఒక లైఫ్ నాశనం అయిపోతుంది. ఒక మనిషి చనిపోయారు ఇంట్లో అంటే టోటల్ ఫ్యామిలీ అంతా కూడా అది డిస్టర్బ్ అయిపోతుంది. ఆ మనిషి ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలే. కనుక అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ పెస్టిసైడ్ ఫ్రీ ఆర్గానిక్ పంటలు పండించడం అనేది. సో ఈ గ్రూప్ ద్వారా నేను చాలా చాలా విషయాలు నేర్చుకుని చాలా యాక్టివ్గా నేను మెంబర్షిప్‌లో కొనసాగుతున్నాను. నా కుమార్